Hi students, welcome back to my channel. Today we are going to discuss most important physics question for first year students from power work energy theory. So మనం ఒకసారి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. Find useful power used in pumping 3425 meter cube of water per hour. సో ఇక్కడ 8 meters deep ఇచ్చారు. సో 40% హార్స్ పవర్ ఏమో వేస్ట్ అయిపోయింది, 60% హార్స్ పవర్ యూటిలైజ్ అయింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ వాట్ ఈస్ ద హార్స్ పవర్ ఆఫ్ ఇంజన్ యొక్క హార్స్ పవర్ ఎంత అన్నాడు. % ఆఫ్ హార్స్ పవర్ ఏమో వేస్ట్ అయిపోయింది, సో 60% హార్స్ పవర్ యూటిలైజ్ అయింది. కాబట్టి మనం ఎలా రాస్తాం ఇక్కడ 60% ఆఫ్ హార్స్ పవర్. సో పవర్కి మనం కామన్ ఫార్ములా ఏం రాస్తాం, వర్క్ డన్ బై టైం టేకెన్ కదా. సో అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉన్నా తీసుకోవచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నా తీసుకోవచ్చు, రెండు ఉన్న mgh ప్లస్ హాఫ్ mv² అనే ఫార్ములాని యూజ్ చేయొచ్చు. h ఈక్వల్ టు ఈ డీప్ డెప్త్ ని 8 మీటర్స్ అని తీసుకుంటాం. వర్క్ ప్లేస్ లో రాయాల్సిన ఫార్ములా ఏంటి, 60% ఆఫ్ హార్స్ పవర్ ఈక్వల్ టు వర్క్ ప్లేస్ లో mgh బై టైం టేకెన్. మాస్ ఈజ్ నాట్ గివెన్, మాస్ మనకి ఇవ్వలేదు. అయితే ఇక్కడ 3425 మీటర్ క్యూబ్ అంటే వాల్యూమ్ ఇచ్చారు, వాల్యూమ్ ని మనం మాస్ లోకి చేంజ్ చేయాలి. సో మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ వాల్యూమ్. సో ఈ ఫార్ములా మీకు ఎప్పుడు గుర్తుండాలి. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చేసి 10 క్యూబ్ kg ఫర్ మీటర్ క్యూబ్, వాల్యూమ్ వచ్చేసి 3425, మాస్ వచ్చేసి 10 క్యూబ్ ఇంటూ 3425 ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేసి 9.8 మీటర్ పర్ సెకండ్ ఇంటూ హైట్ మనం డెప్త్ తీసుకుంటాం 8 బై టైం టేకెన్. టైం అంటే ఇక్కడ 1 అవర్, పర్ అవర్ అంటే 1 అవర్ కాబట్టి దాన్ని మనం సెకండ్స్లో కన్వర్షన్ చేయాలి. 60 ఇంటూ 60 వేసుకుంటాం, 60 ఇంటూ 60. దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే ఫైనల్ ఆన్సర్ ఈస్ 166.6 hp అంటే హార్స్ పవర్. ఇక్కడ పాయింట్ పక్కన 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని అప్రాక్సిమేట్లీ 167 అని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.